కాయలు స్నేక్ గార్డ్ నీ అంత పొడుగుంది ఒక్కొక్కటి. ఎంత ఖర్చు పెట్టారండి ఈ విత్తనాలకి కానీ మొత్తం? ఇది ఒక 20 సెంట్లు ఉంటది. విత్తనాలకు వచ్చేసి 4 ప్యాకెట్లు పెట్టాము. 4 ప్యాకెట్లు 1000 రూపాయలు, ప్యాకెట్ వచ్చేసి 250 రూపాయలు. తర్వాత ఈ కరపలో ఈ పాతడానికి అవి మన దగ్గర ఉంటే పాతేసాము. తర్వాత ఈ ప్లాస్టిక్ వైరు, ఇది మన ఈ జూట్ వైరు, జూట్ ఇది కొస, ఈ మొత్తానికి ఒక 4000 దాకా అయింది. అల్లినందుకు కూలీలకి ఒక 2000 అయింది. మొత్తం కలిపేసి ఒక 10,000 ఖర్చు మొత్తం. మరి ఇప్పటి వరకు మీకు ఎన్ని కాయలు కాసినాయి, ఎన్ని డబ్బులు? స్టార్టింగ్ ఇప్పుడేగా. ఒకసారి మొన్న ఒక 50 కాయలు కోసాం. ఫస్ట్ ఒకసారి ఒక 20 కాయలు దిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 50, 60 ఎన్నో అవుతాయి, లెక్క పెట్టలేదు. ఇంకెన్నాళ్ళు కాయొచ్చు మీరు? మొత్తానికి మీరు పెట్టిన పెట్టుబడి వస్తుంది అంటారు? నెల్లు గట్టిగా కాస్తాయి. ఓకే, హ్యాపీయేనా? హ్యాపీయే. రేటు కూడా 15 రూపాయలు అట్లా ఇస్తున్నారు, కానీ ఒక 20 రూపాయలు అలా అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళు ఎలా అమ్ముకుంటున్నారు అంటే మనకు తెలియదు. 40 రూపాయలు అట్లా అమ్ముతారంట ఒక్కొక్క కాయ, 40-50 అమ్ముతారంట మార్కెట్లో. మనకి ఇచ్చేదైతే 15 రూపాయలు ఇస్తున్నారు. ఒక 20 రూపాయలు అన్న ఇస్తే మనకు కూడా బాగుంటుంది, రైతుకు కూడా. సరే సరే, ఓకే. ఇదండి మా పొట్లకాయ తోటలో పరిస్థితి. కేవలం 15 రూపాయలు అంట ఒక్కొక్క కాయ. మార్కెట్లో మాత్రం 40-50 రూపీస్ అమ్ముతున్నారంట ఒక్కొక్క కాయని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అగ్రికల్చర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.